ఐసెట్ 2020కి సంబంధించినటువంటి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అయితే ఇక్కడ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్స్ను కూడా మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి మీరు రెస్పెక్టివ్ హాల్ టికెట్ నెంబర్ని, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఇచ్చేసేసి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇచ్చేసేసి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్ అయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ పొందిన స్టూడెంట్స్, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ పొందిన స్టూడెంట్స్ ఇద్దరు కూడా మీకు సంబంధించినటువంటి రిలవెంట్ సర్టిఫికెట్స్తోని మీరు మీ కాలేజ్లో, అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ రెస్పెక్టివ్ కాలేజ్లోకి అయితే వెళ్ళి ఈ నెల 29 అంటే డిసెంబర్ 29, 2020 లోపు అయితే మీరు కంపల్సరీ రిపోర్ట్ చేయవలసి వస్తుంది. కాలేజీలో స్టూడెంట్ తంబు కూడా రిజిస్టర్ చేయబడుతుంది కాబట్టి కంపల్సరీ రెస్పెక్టివ్ స్టూడెంట్ అయితే ఇక్కడ కాలేజీకి వెళ్ళవలసి వస్తుంది. అయితే కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం వస్తాయి, అలాగే మన వెంట ఏ సర్టిఫికెట్స్ని మనం కాలేజీకి తీసుకువెళ్ళాలి అనే విషయం గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్తే కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మనము ఏ సర్టిఫికేట్స్ని మన వెంట తీసుకెళ్ళాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. దానికోసము అందరూ ఇక్కడ ఒక 16 పాయింట్స్ని అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకసారి ఆ 16 పాయింట్స్ని మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్. సో కంపల్సరీ మీరు రెస్పెక్టివ్ వెబ్సైట్ నుంచి అయితే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఫీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫీని మీరు చలన్ ద్వారా పే చేసినప్పుడు మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ యాజ్ వెల్ as జాయినింగ్ రిపోర్ట్ ఆర్డర్ వస్తుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది వచ్చి ఇక్కడ సెకండ్ పాయింట్. సో అంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ వెల్ as జాయినింగ్ రిపోర్ట్ కంపల్సరీ మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మెమో యాజ్ వెల్ as ఇంటర్మీడియట్ మెమో. సో కంపల్సరీ మీరు ఈ రెండు ఎస్ఎస్సి మెమో యాజ్ వెల్ as ఇంటర్మీడియట్ మెమో రెండు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కంపల్సరీ మీ దగ్గర పెట్టేసుకోవాలి. అలాగే 5th, 6th, 7th, 8th పాయింట్స్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ మెమో యాజ్ వెల్ as డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ యాజ్ వెల్ as డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యాజ్ వెల్ as డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్. సో కంపల్సరీ ఇక్కడ మీరు ఈ 4 సర్టిఫికేట్స్ని అయితే కంపల్సరీ మీరు ఇక్కడ మీ వెంట తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళకు ప్రాపర్గా రిజల్ట్ అనేది రాలేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ప్రీవియస్ సెమిస్టర్లో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ని మీ వెంట తీసుకెళ్ళండి. సో సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ మీ వెంట తీసుకెళ్ళండి. అలాగే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీరు వెంట తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. అలాగే 9th పాయింట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ మనకు అవసరం వస్తుంది. 10th పాయింట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 8th క్లాస్ టు ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్. సో కంపల్సరీ మనకు 8th క్లాస్ నుంచి ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనకు అవసరం వస్తుంది. అలాగే 11th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసింది అయి ఉండాలి. సో కంపల్సరీ 11th పాయింట్ ఏం చెప్తుందంటే మనకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం వస్తుంది. అలాగే ఒకసారి 12th పాయింట్తో ఒకసారి మనం చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/4
2020. సో దాని మీనింగ్ ఏంటంటే మనకు కంపల్సరీ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2020 ఏప్రిల్ తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేటే మరి ఇక్కడ ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. కంపల్సరీ ఏప్రిల్ తర్వాత మీకు ఇష్యూ అయినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్నే మీరు ఇక్కడ మీ వెంట తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. అలాగే 13 పాయింట్ యాజ్ వెల్ as 14 పాయింట్ రెండు ఒకసారి చూసుకున్నట్లయితే ఐసెట్ ర్యాంక్ కార్డ్ యాజ్ వెల్ as హాల్ టికెట్. సో ఈ రెండు కూడా కంపల్సరీ మనకు అవసరం వస్తాయి. సో ఈ రెండు కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 5th పాయింట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జీరాక్స్. సో కంపల్సరీ మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ జీరాక్స్ కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది. అలాగే వీటితో పాటు 16th పాయింట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 6 నుంచి 10 ఫొటోస్ అయితే మనకి ఇక్కడ అవసరం పడతాయి. సో ఇక్కడ చూపించిన విధంగా ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జీరాక్స్ 1 or 2 సెట్స్ జీరాక్స్ని మీ వెంట తీసుకెళ్ళి మీరైతే మీ రెస్పెక్టివ్ కాలేజీలో రిపోర్ట్ చేయవలసి వస్తుంది. మీరు ఎప్పుడైతే మీ రెస్పెక్టివ్ కాలేజీలో రిపోర్ట్ చేస్తారో అప్పుడు ఆ కాలేజీ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ని అన్నిటినీ తీసుకొని వాళ్ళు అయితే ఒక రిసిప్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో మీకు ఆ పర్టిక్యులర్ కాలేజీలో అడ్మిషన్ అయితే పూర్తి అయినట్టు మనం ఇక్కడ భావించవలసి వస్తుంది. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూపించినటువంటి సర్టిఫికేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా ఒక సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అని అనుకుందాం. సో మీరు దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ కాలేజ్కి వెళ్ళేసి వితిన్ షార్ట్ పీరియడ్ సబ్మిట్ చేస్తామని చెప్పండి. నో ప్రాబ్లం, వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.